నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో కాళేశ్వరం రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. రేవంత్ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి కమిషన్ నివేదికపై గులాబీ దళం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పీసీ ఘోష్ రిపోర్టు కాదు, కాంగ్రెస్ లీడర్ల ఆత్మఘోష అంటూ విమర్శిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్కారు వారి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ తన్నీరు హరీష్ రావు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీళ్ల నిజాలు బయటపెట్టారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు హరీష్ రావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. ఘోష్ రిపోర్టు నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుపట్టినట్టే. ఒకవైపే చూసి ఒకవైపే విని ఇచ్చిన నివేదికలా కనిపిస్తోందన్నారు హరీష్ రావు. కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా రేవంత్ పాలన సాగుతోందన్నారు. రాజకీయ కక్షల కోసమే కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో నచ్చిన పేజీలనే లీక్ చేశారని, నచ్చని పేర్లను చేర్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి బనకచెర్లకు నీరు పోవాలన్నదే సీఎం రేవంత్ ఆలోచన అన్నారు హరీష్ రావు. కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే, ఇదే గోదావరి నది మీద, అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా, దానికి మీడియానే సాక్ష్యం. ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి, గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది, 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు, నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం, గురుదక్షిణ చెల్లించాలి. ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు. రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తక్షణమే 650 పేజీల పూర్తి నివేదికను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే తమ మైక్ కట్ చేయకుండా వాదనలు వినాలి అంటూ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కోసమే కాళేశ్వరం రిపోర్టు పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేజీల నివేదికను 60 పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెండోది, నాకు గెలవక అడుగుతా ఉన్నా, రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారే వరకే ఈయన పాపాల బైరోడు, ఆన పాపాల బైరోడు అని అడ్డమైన రోత వార్తలు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా, అంటే ఇంకా 650 పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే 2 పత్రికలకు మాత్రం తెలిసి. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఎత్తిపోతల పరంపర. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అహర్నిశలు పనిచేసింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం.
మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ఇలా కొండపోచమ్మ వరకు నీటిని వరుస బ్యారేజ్లు, పంప్ హౌస్లతో ఎత్తిపోసుకుంటూ సుదూర తీరం తీసుకువెళ్లడం కాళేశ్వరం ప్రాజెక్టు మూల సూత్రం. మిడ్మానేర్ నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్ వరకు వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తుంది. అందుకే పోరుబాటకు సిద్ధమవుతోంది గులాబీ దళం. రేవంత్ ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. రైట్, ఇక కాళేశ్వరం ఫ్యాక్ట్స్ పైన ఇవాల్టి